చలో కన్యాకుమారి నాకు ఇక్కడ నుంచి 4.5 hours ఆల్మోస్ట్ ఉంది. 4:45 టు బి ప్రిసైజ్. సో 4:45 hours అని చెప్పేసి అంటే మనం అట్లీస్ట్ 4 hours అయినా వెళ్ళిపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని నా ఉద్దేశం అన్నమాట. బట్ తెలియదు. బండి ఈడ ఎవరు షిట్ వెళ్ళారు నా బండి పైన, సంబడి షిట్టుడు. సో జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి నాకు ఒక 15 kilometers స్ట్రైట్ రూట్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనం NH32 కనెక్ట్ అవుతాం, నిన్న వచ్చిన రూట్. సో ఆ రూట్ అయితే ఖచ్చితంగా 4-lane రోడ్. సో ఆ రూట్ అనుకో మనం 4 hours కొట్టేయచ్చు. మనకి 4 hours 41 minutes చూపిస్తుంది యాజ్ పర్ మ్యాప్. 245 kilometers ఉంది ఇక్కడ నుంచి కన్యాకుమారి. అరే కొంచెం గ్యాప్ ఇయ్యండిరా, వెళ్ళిపోతాడు కదా, అది అంతే. దీని అర్థం తెలుసా మీకు ఎవరికైనా? అంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇట్లా ఇక్కడ మధ్యలో చూడండి, వైట్ లైన్ చూడండి, గూగుల్లో చూడాలి. నాకు ఈ లైన్ ఇలా ఉంటే క్రాస్ చేయొచ్చా లేదా అని కనుక్కోవాలి. అసలు ఈ లైన్ ఎలా ఉంది ఇప్పుడే చూస్తున్నా, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఈ మోడల్లో. దీని పవర్ మీకు చూపిస్తా చూడండి. 80లో ఉన్నా, ఇప్పుడు 80లో ఉన్న బండిలా గుంజితే లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సప్పుడు వెళ్ళిపోతుంది బండి. రైడ్ అప్డేట్ ఏంటి అంటే ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా నేను ఇంకా 160 kilometers ఉంది నాకు ఇంకా. ఇక్కడ నుంచి అన్ని విలేజెసే వస్తున్నాయి అన్నమాట, అన్ని చిన్న విలేజెస్. సో హైవే, నేషనల్ హైవే అయితే ఎక్కడ తగలలేదు. పేరుకి ఇది నేషనల్ హైవేనే అనుకోండి, బట్ స్టిల్ అన్ని విలేజెస్ ఉన్నాయి మధ్యలో. సో చూసుకుంటూ మధ్యలో ఫాస్ట్గా, మధ్యలో స్లోగా అలా అయితే వస్తున్నా వీడియో. సో మనలో ఒకసారి నమస్తే, వనక్కమా, వనక్కండా, వనక్కం. సో ఒక్కసారి బండి థ్రాటిల్ ఇస్తా అన్నాడు, సరే అని చెప్పేసి అన్న. వెయిట్, ఫస్ట్ స్లో மஜா நமக்கு ஒரு நாள் வண்டி கொடுக்குறது வீடியோல வருவோமா நாங்க. அவர் செல்லக்கூட அவர் சேனல் பார்ப்போம். ஐயா யூ சேனல் நேம் ப்ளீஸ். வெயிட் ஐகான் hey slowly so mita sai baba ஐயா I am video you will yes போடுங்க கொஞ்சம். safe journey. thank you, safe ride. thank you and thanks. yeah I am ride this bike. you platina nice race ஏ சரியான கேமரால. so అమ్మా కడిసి ఒక మురికి క్రేజీ గైస్ మ్యాన్. పాపం మీ అన్న మెడల్ చూడండి, చాలా పాపం అనిపిస్తుంది నాకు. అట్లా వంకర ఉన్నాయి పాపం, నిజంగా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను నేను అస్సలుగానా. అప్పటి నుంచి వంకర మెడ పెట్టుకొని ఫోన్ పట్టుకొని ఎట్లా పట్టుకొని వెళ్తుండో చూపిస్తారు రండి మీకు. ఎట్లా మాట్లాడతారా బాబు అట్లా. ఫైనల్లీ మనం NH44కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం ఇప్పుడు. సో రైడ్ అప్డేట్ ఏంటంటే కన్యాకుమారి ఇక్కడ నుంచి మనకి 84 kilometers ఉంది. హైదరాబాద్లో నేను ఒక్కసారి చూసిన బోర్డు ఎప్పుడు మేడ్చల్ దగ్గర కన్యాకుమారి
1208 అని చూసిన బోర్డు. అరే అరే ఒక బ్రేక్ అన్న వేసుకో అన్న ఇట్లా రోడ్లు వచ్చినప్పుడు. 1208 ఉండే, బట్ ఇప్పుడు 84 చూస్తే అమేజింగ్ అనిపిస్తుంది. అమేజింగ్ ఫీలింగ్ మ్యాన్. ఇంత దూరం నేను రైడ్ చేసేసినా అని అంటే వెరీ గుడ్. లవ్లీ రోడ్స్ మ్యాన్, లవ్లీ రోడ్స్. రోడ్ ఉందా లేదా? యూ బ్యూటీ. ఫ్లయింగ్ తీసుకో. చార్జర్ కనెక్ట్ చేద్దాం. గోప్రో ఒక్కసారి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతే దానమ్మ బ్యాటరీ తీసి పెట్టాల్సి వస్తుంది. పెద్ద కథ ఉంది అదంతా. గోప్రోలో అదొక గ్లిచ్ అబ్బా. అసలు నాకు అర్థం కాదు ఎందుకు అట్లా గ్లిచ్ ఉందో ఏమో అర్థం కాదు. మనం అయితే ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. తొందర చేసేద్దాం. హైవే పైన ఆగినాం కదా. అక్కడ కొన్ని క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. గోప్రోలో ఎలా కనిపిస్తుందో నాకే తెలియదు, కానీ నా కళ్ళతో చూడు మామ, సూపర్ ఉన్నాయి అసలు. వావ్, రే 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 రే, అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి అబ్బా. ప్రతి విండ్ మిల్ తిరుగుతుంది. మస్తు అనిపిస్తుంది కదా. భలే అనిపిస్తుంది చూస్తుంటే. సో నేనైతే ఇంకా లంచ్ చేసేద్దాం అనుకుంటున్నా, చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. సో మంచి హోటల్ కోసం సర్చింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:56 అవుతుంది. సో లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా మళ్ళీ లంచ్ కోసం కింది దిగడం లేదా ఏదైనా ఆర్డర్ పెట్టడం, ఈ పంచాయతీ అంతా ఏముండదు. సపరేట్గా తినిపోదామని డిసైడ్ అయిపోయినా. ఐఎమ్ లవ్వింగ్ దిస్. ఇంకా చాలా దగ్గర ఉంది. ఒక ఫోటో కొట్టాల్సిందే ఇక్కడ ఆపి. గోల్డెన్ క్రౌన్ అనేది రెస్టారెంట్ అయితే కనిపించింది అబ్బా ఇక్కడ. సో తిందాం వెళ్ళి, ఆకలిస్తుంది బాగా. ఫుడ్ అయితే తినేసిన. సో సేమ్ మీల్స్, గవే మీల్స్, గవే పప్పుచారు, గదే కూర. సో తినేసిన. ఇక స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది కన్యాకుమారి. సో డైరెక్ట్ రూమ్లో చెక్ ఇన్ చేసినాక కనిపిస్తా మీకు. రూమ్లో కనిపిస్తా డైరెక్ట్, చెక్ ఇన్ చేసినాక కూడా కాదు. మధ్యలో ఏదైనా మంచి వ్యూస్ లేదా సిటీ ఎంటర్ అయిన తర్వాత ఏదైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే గోప్రో ఆన్ చేస్తా, లేకపోతే డైరెక్ట్ రూమ్ పే. చెప్పాను కదా మీకు ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నా అని నిన్న నైట్. సో డైరెక్ట్ వెళ్ళి చెక్ ఇన్ చేయడమే ఇంకా. సో జస్ట్ ఇట్లా స్టార్ట్ చేసిన పెట్రోల్ పంప్ కనిపించింది. ఇంకా 87 కిలోమీటర్స్ వెళ్తుంది. సో 15 అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ రేపు మార్నింగ్ ఎవడు అనవసరంగా పెట్రోల్ కొట్టించుకుంటా కూర్చుంటాడు. ఇప్పుడు ఫుల్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. అదే వెల్కమ్ టు కన్యాకుమారి. ఫైనల్గా ఎంతోమందికి ఇది డ్రీమ్ డెస్టినేషన్ తెలుసా ఇది. ఫైనల్లీ వెల్కమ్ టు కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఏడుకు వచ్చేసినాం రా బాయ్. ఎన్నో సంవత్సరాలుగా 1200 కిలోమీటర్ల బోర్డును చూసి ఈరోజు మొత్తానికి కన్యాకుమారి జీరో దగ్గరకు వచ్చేసినాం. హోటల్ రాజా ప్యాలెస్. ఇదే మనది హోటల్ రాజా ప్యాలెస్. ఇదే రూమ్కి వచ్చేసిన, చెక్ ఇన్ చేసిన అండ్ స్నానం చేసిన. యాజ్ యూజువల్ తెలిసిందే కదా డ్రిల్. రావాలి, స్నానం చేయాలి, తర్వాత మీతో మాట్లాడాలి. సో సేమ్ అదే అయింది. రూమ్ బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ ఈరోజు డిఫరెంట్గా ఏం చేసినా తెలుసా, నా ఇన్నర్స్ కూడా ఉతుక్కున్నాను అనమాట. సో ఇంకా కొంచెం లేట్ అయింది. సో సేమ్ బెడ్, ఆ ఏసీ అదంతా కామనే, సేమ్ సెట్. రాగానే ఏం చేసినా కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నా. మూసేద్దాం, దోమలకి మళ్ళీ పోతాయి పంచాయతీ. సో బయట మీకు వ్యూ చూపిస్తా చూడండి, ఇలా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా మహాసముద్రం. సో నేను యాక్చువల్గా బుక్ చేసిన రూమ్ ఇది కాదు, వేరేది ఉంది. మీకు అదేందో చూపిస్తా. ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి. సో నేను బుక్ చేసిన హోటల్ అయితే అది హోటల్ రాజా ప్యాలెస్. అది ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. దాంట్లో బిల్డింగ్ మొత్తంలో ఏసీ లేదు. అది ఇక్కడికి వచ్చినాక తెలిసింది. నేనేమనుకున్న ఎట్లా బుక్ చేసిన, సరలే ఆడికి పోయినాక బుక్ చేద్దాం, ఏసీ ఉన్నది చేంజ్ చేయమందామని చెప్పేసి అనుకుంటే బిల్డింగ్ మొత్తం ఏసీ లేదు. సో లైట్ తీసుకున్నా, ఇక్కడికి వచ్చేసిన అనమాట. అండ్ ఇది వచ్చేసి హోటల్ సన్ వ్యూ చూపించినది ఇందాక. అండ్ చూడండి మహాసముద్రం. సో సన్ రైజ్
ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తారు. రేపు మార్నింగ్ వెళ్ళే ముందు, అలపికి స్టార్ట్ అయ్యే ముందు సన్ రైజ్ ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తా. అండ్ సన్సెట్ మాత్రం వేరే దగ్గరికి వెళ్ళాలంట. సో అక్కడికి వెళ్తా ఈవినింగ్ సన్సెట్కి. నాకు ఇది ఎలా తెలుసు సన్ రైజ్ ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి అంటే ఆబ్వియస్లీ తెలుస్తుంది. బట్ తను కూడా అన్నాడు ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. సో అదన్నమాట మన ఈరోజు ఈవినింగ్ ప్లాన్. టైం ల్యాప్స్ చేద్దాం అనుకున్నా కానీ టైం ల్యాప్స్ అయితే అస్సలకే రాలేదు. సో నార్మల్ వీడియోతో తీసిన. అండ్ ఇక్కడ ఒక పెద్ద ఇన్సిడెంట్ అయింది, ఏం తెలుసా, నా ఫోన్ ఇక్కడ పెట్టినా మర్చిపోయి అక్కడ దాకా వెళ్ళిపోయినా. ఆల్మోస్ట్ 15 to 20 minutes నా ఫోన్ ఇక్కడే ఉంది. బట్ ఎవరైతే తీసుకోలేదు లక్కీగా. సో మళ్ళీ ఫాస్ట్గా ఉరుక్కుంటూ వచ్చేసిన. బట్ అప్పటికి ఫోన్ ఇక్కడే ఉందన్నమాట. ఐ షుడ్ సే ఐఎమ్ వెరీ లక్కీ ఈరోజు. సో ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్న రూమ్కి. టైంలోకి ఎలా ఉందో నాకు తెలియదు, వెళ్ళి ఒకసారి చూడాలి. వచ్చినప్పుడు ఎవరు లేరు, మొత్తం ప్యాక్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయిన జనాలు. ఏడికెళ్ళి వచ్చిన ఎంతమంది నాకు తెలియదు ఒకటేసారి. సో ఎనివే రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. అప్పుడు గైస్ స్టే ట్యూన్డ్ కీప్ వాచింగ్. సో నైట్ వ్యూ అయితే ఇలా ఉంది నా రూమ్ నుంచి. అండ్ అక్కడ ఒకటి హోటల్ సరన్ అని ఒకటి కనిపిస్తుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్తాను అన్నమాట డిన్నర్కి, కాసేపు అయిన తర్వాత ఒక 1 hour తర్వాత. అండ్ ఇక్కడ చర్చి చూడండి, వెరీ నైస్. సో ఒక 1 hour తర్వాత నేను చెప్పినా కదా డిన్నర్కి అయితే బయటికి వెళ్తా. ఈసారి ఆర్డర్ లేదన్నమాట. సో బయటికి వెళ్ళి తినేసి వస్తా. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు పొద్దున కనిపిస్తా. ఇంకా మీకు అందరికి ఇప్పుడు కనిపించాను. ఇంకా డిన్నర్కి వెళ్ళి తిని రావడం అదంతా లాగ్లో అయితే పెట్టాలనుకోవట్లేదు. డైరెక్ట్ రేపు మార్నింగ్ కనిపిస్తా గోప్రోలో. ఆర్ నో, రేపు రెడీ అయిన తర్వాత డ్రిల్ తెలుసు కదా మీకు, వెళ్ళే ముందు డ్రెస్ వేసుకునే ముందు సరిగా కనిపిస్తా. మళ్ళీ తర్వాత డైరెక్ట్ గోప్రోలో కనిపిస్తా. సేమ్ రిపీట్ చేస్తారు రేపు పొద్దున కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. అండ్ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీకు. సో ఐల్ సీ యు గైస్ టుమారో మార్నింగ్. స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. బై బాయ్.